మైక్ తీసుకొని జీవన్ రెడ్డి గారికి మైక్ ఇస్తూ, అన్న మీరు చెప్తే మేడిపల్లి సత్యం గెలిచిండు, మీరు మీ కారణంగానే మేడిపల్లి సత్యం గెలిచిండు, రేపు సుంకె రవిశంకర్ మీరు గెలిపేయాలి, ఈ సభ నుంచి మీరు హామీ ఇవ్వాలని చెప్తున్నాడు. ఎవరంటే జీవన్ రెడ్డి గారు. చొప్పదండి నియోజకవర్గంలో 1983 నుంచి ఇప్పటిదాకా వేసుకోండి, గూగుల్లో వేసుకోండి, యూట్యూబ్లో వేసుకోండి, మీ పూర్వీకులు కానీ పెద్దలను కానీ ఎవరైనా మీరు వెతకండి, తెలుసుకోండి. ప్రజాదరణతోని గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన మేడిపల్లి సత్యమన్న. పార్టీ బలంతో సంబంధం లేకుండా, బడా నాయకుల బలం సంబంధం లేకుండా రామకిషన్ రావు ఆనాడు 3 సార్లు గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ గాలి. స్థానమార్తి సుతార దేవి గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ గాలి. బొడిగశోభి రవిశంకర్ గెలిచిందంటే అది తెలంగాణ ఉద్యమ సెంటిమెంటు. ఇక్కడ మేడిపల్లి సత్యం మనకు ఏం పనికొచ్చిందని నేను చెప్తున్నా. ఏ నాయకుడు ముందుకొచ్చి ఏ నాయకుడు గెలిపించిందని నేను చెప్తున్నా. మేడిపల్లి సత్యం మన 2010-11 సంవత్సరంలో చొప్పదాని నియోజకవర్గంలో అడుగుపెట్టి వాడ గల్లీ తిరిగిండు. రైతులు అద్దుకొంటలేరంటే కళ్ళాలకు వేయండు, నీళ్ళు వస్తలేవంటే పొలాల కాడికి వేయండు, విద్యార్థులకు చదువు అందలేదంటే విద్యార్థులను కలిసిండు, సకల జనులను కలిసిండు, ప్రతి ఒక్కరిని కలిసి ఇక్కడ సమస్యలన్నీ ఒక్కటొక్కటి తెలుసుకొని అన్ని సమస్యలు తను తెలుసుకొని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ చొప్పదండి రూపురేఖనే మారుస్తా. రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలవక ముందు కొడంగల్ ఎక్కడ కనిపించలేదు, ఇప్పుడు కొడంగల్ రాష్ట్రం అంతటా వినిపిస్తుంది. రేపు మీరు నాకు అవకాశం ఇస్తే చొప్పదండి నియోజకవర్గం అనేది రాష్ట్రం అంతా వినిపించాలి. అలానని ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని తయారు చేస్తా అని చెప్పి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్తే ఈరోజు ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎక్కడ తక్కువ వేయలేదు. 5 సీజన్లు పంటకు సాగునీరు అందింది. ఒక్క సీజన్ కన్నా రైతులన్నా లేకపోతే ప్రతిపక్షాలన్నా ఎవరైనా రోడ్డు మీకు ఎక్కిరా. ఇక్కడ ఉన్న నాయకులు కూడా రైతులే, ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు రైతులే. మీకు సంబంధించిన సాగునీరు పంట సకాలంలో రామడిలో ఒక 4 పేరు చెప్పమనూరి, గంగయ్యలో ఒక 10 మంది పేరు చెప్పమనూరి. ఆయనకు ఉన్నది కొడిమేల మండల రెండు మండలాలు. కొడిమేల మండలాల్లో ఎందుకంటే 2009 కంటే ముందు అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి 2 మండలాల్లో ఆయనకు అక్కడ పరిచయాలు ఉండొచ్చు. మరి ఏమైంది 2023లో 38,000 మెజార్టీతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలిస్తే కొడిమేల మండలం 2 మండలాలు కలిసి ఇచ్చిన మెజార్టీ 6,000, కేవలం 6,000 మెజార్టీ. ఏది నీ ప్రావీణ్యం? నువ్వు గెలిపించింది ఎక్కడ అని అంటున్నా, ఎక్కడ నువ్వు గెలిపించింది? మిగతా 4 మండలాలు 32,000 మెజార్టీ ఇస్తే కొడిమేల మండలాలు 6,000 మెజార్టీ ఇచ్చినాయి. ఆ 6,000 మెజార్టీ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా నాయకులు కష్టపడి సంపాదించిన ఓట్లు అవి. అదే జీవన్ రెడ్డి గారు మీ ప్రావీణ్యం ఉంటే 18లో ఓడిపోకపోతుండే, 14లో ఓడిపోకపోతుండే, 2009లో కూడా ఓడిపోకపోతుండే. అవన్నీ మీరు చెప్పకండి. ఎందుకంటే సత్యమన్న మీద అభిమానంతో నమ్మకంతో మేము మీ మీద గౌరవం ఉంచినాం. మీరు పార్టీ మారినా కూడా మీద గౌరవం ఉంచినాం. మేము ఒక్కనాడు కూడా అద్దూరి లక్ష్మణ కానీ మిగతా నాయకులు కానీ జైతల జిల్లా అధ్యక్షులు కానీ అందరూ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మా సత్యమన్న మీ మీద ప్రెస్ మీట్ పెట్టలే, ఒక మాట కూడా మిమ్మల్ని అనలేదు. నువ్వు చెప్పడానికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, సుంకె రవిశంకర్ని గెలిపించడం కాదు, నువ్వు బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పినావు కదా. సుంకె రవిశంకర్ని గెలిపించడం కాదు, నువ్వు సుంకె రవిశంకర్కు టికెట్ ఇప్పించాలి. సుంకె రవిశంకర్కు నువ్వు టికెట్ ఇప్పియు. సుంకె రవిశంకర్ని ఓడగొడతావా, ఎట్లా ఓడగొడతావు అనేది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూసుకుంటారు. సుంకె రవిశంకర్కు టికెట్ ఇప్పించడానికి మా సహకారం ఏమంటే ఫస్ట్ సంతకం నేనే పెడతా. సుంకె రవిశంకర్కు టికెట్ ఇప్పి అదే నీ మొదటి గెలుపని నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ రామడుగు మండల కాంగ్రెస్